కూడా ఉగాది శుభాకాంక్షలు. ఇంకా ఉగాది నుంచి మామిడి పళ్ళు అయితే స్టార్ట్ అయిపోతాయి కదా. ఇక్కడ మామిడి ఆకులు, మామిడి పూత, వేపూత ఇవన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఆ నైట్ అయితే సింపుల్ గా ఇలా ముగ్గు పెట్టుకున్నారు. ఇక నెక్స్ట్ డే మార్నింగే ఇంకా అన్ని పటాలకి బొట్లు అన్ని పెట్టుకున్నాం. ముందు రోజు అమావాస్య వచ్చింది కదండి, అందుకే నేను ముందు రోజు పటాలు అయితే క్లీన్ చేయలేదు. సో ఇక ఆ రోజు అన్ని చేయడం వల్ల హడావిడి అయిపోయింది. అందుకే మొత్తంగా వీడియో షూట్ చేయకుండా జస్ట్ అంతా అయిపోయాక మీకు ఇక్కడ చూపిస్తున్నాను. నైవేద్యాలు వచ్చేసి పులిహోర, పాయసము, అలాగే సాంబార్, ఒబ్బట్టు, అరిసి అయితే పెట్టేసుకున్నాము దేవుడి దగ్గర. ఇక ఉగాది పచ్చడి అయితే మెయిన్ కదా. సో ఉగాది పచ్చడిలో మీకు ఏ టేస్ట్ వచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే పులుపు తగిలిందండి, మామిడికాయ ముక్కలు ఎక్కువ వేసానేమో బహుశా. సో మన చిన్నప్పుడు అయితే ఒక పూజారి అయితే ఉండేవారండి మాకు ఊర్లో. ఆయనే మొత్తంగా ఊరు మొత్తానికి వేసేవారు అనమాట ఉగాది పచ్చడి. ఇంటింటికి వచ్చి ఆయనకి అందరూ ఇంటింటికి వచ్చినప్పుడు తాంబూలం అయితే ఇచ్చేవాళ్ళమి. ఇప్పుడు అలా లేదు కదా, ఇంటికి ఒక ఉగాది పచ్చడి అనేది అయిపోయింది. సో ఒక్కొక్కరికి ఒక టేస్ట్ అయితే తగులుతూ ఉందన్నమాట. ఇక్కడైతే ట్రైపాడ్ లేదు, అందుకే ఫోన్ కి హారతి ఇచ్చినట్లు ఉంది. సో ఇందుకే మీకే టేస్ట్ తగిలిందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దబ్బా. అలాగే మీ అందరూ కూడా హ్యాపీగా, ఈ సంతోషం హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.